హాయ్ ఫ్రెండ్స్, ఓం సాయిరామ్. బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు అయితే ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారండి. బాబాగారు అయితే ఏం సందేశం తీసుకొచ్చారో ఇప్పుడు చూద్దామండి. రోజులాగే ఈరోజు కూడా తమ బిడ్డల కోసం చక్కటి సందేశాన్ని అయితే బాబాగారు తీసుకొచ్చారండి. ప్రతిరోజు బాబాగారు మనకు ఏం జరగబోతుందో, మన జీవితం ఎలా ఉండబోతుందో, మనం ఎలా నడుచుకోవాలో, ఏ మార్గంలో వెళ్ళాలో ప్రతి ఒక్కటి కూడా పూసగుచ్చినట్టుగా చెప్తూ ఉంటారు తన బిడ్డలకి. ప్రతిరోజు మనం విన్నా సరే వినకపోయినా సరే బాబాగారు ఒక బాధ్యతగా దానిని తన బిడ్డలకు సందేశాన్ని పంపడం తన బాధ్యతగా ప్రతిరోజు కూడా ఏదో ఒక విధంగా తన సందేశాన్ని మనకు చేరుస్తూ ఉంటాడు. అది కేవలం ఈ వీడియోల వల్లే కాదండి, ఎవరో ఒకరి మన శ్రేయోభిలాషుల వల్ల కావచ్చు, కొలీగ్స్ వల్ల కావచ్చు, లేదంటే దాండెప్పుతుంటే గోడ మీద కనపడే అక్షరాల ద్వారా కావచ్చు, ఏ విధంగానైనా సరే బాబాగారు తన బిడ్డలకి ఒక సందేశాన్ని అనేది చేరవేస్తూ ఉంటారు. ఆ సందేశంలో మన జీవిత గమ్యం ఎలా ఉండాలో చెప్తూ ఉంటుంది, మనం ఏ దారిలో నడుచుకోవాలని చెప్తూ ఉంటుంది. ఒకవేళ మనం ఒక పని తలపెట్టబోతుంటే అది తలపెట్టాలా లేదా, మనం ఏ విధంగా దాన్ని ఆలోచించి మన నిర్ణయం తీసుకోవాలి, ప్రతిదీ కూడా బాబాగారు ఇచ్చేటువంటి సందేశంలో తప్పకుండా ఉంటుందండి. అదేవిధంగా ఈరోజు బాబాగారు తన బిడ్డల కోసం ఈ చక్కటి సందేశాన్ని అయితే తీసుకొచ్చారు ఫ్రెండ్స్. ఈ సందేశంలో బాబాగారు ఏమంటున్నారో తెలుసా అండి? తల్లి, రేపు మీ ఇంట్లో ఒక ఊహించని అద్భుతం జరగబోతుంది. నా ఆశీర్వాదంతో ఒక తీయని వార్తను నువ్వు వినబోతున్నావమ్మా. అవును బిడ్డ, నీ మనసు ఎంతో స్వచ్ఛమైనది, ఆ విషయాన్ని నాకు తెలుసు. ఇప్పుడు నీ బాబా చెప్పేది శ్రద్ధగా విను. నీ మనసును ఇంకా ఇంకా ఆనందంగా ఉంచుకునేందుకు ప్రయత్నం చేయి బిడ్డ. చూడమ్మా, నా భక్తులైన మీ అందరినీ కాపాడడానికి స్వయంగా నేనే మీ దగ్గరకు రాలేకపోయినా సరే, వారి అవసరాలకు అనుకూలంగా కొన్ని సందర్భాల్లో మారువేషంలో కూడా నేను మీ దగ్గరికి వస్తాను. అలానే మీకు వచ్చే అన్ని ఆపదల నుంచి నేను రక్షించుకుంటాను. నువ్వు నీ కష్ట సమయంలో నన్ను పిలిచిన వెంటనే సమయానుగుణంగా నేను స్పందించలేదను, లేకపోతే నీ కష్టాలకు పరిష్కారం చూపలేదను నా మీద కోపంగా ఉన్నాను కదా బిడ్డ. నా బాబా నాకేం చేయలేదని అనుకుంటూ ఉన్నావు. నీ మనసులో ఏ ప్రశ్న కదా తల్లి మెదులుతూ ఉంది? నా బాబా నాకు అసలు ఎందుకు ఏమీ చేయటం లేదు? నేను నిద్ర లేచినప్పటి నుంచి బాబానే కదా తలుచుకుంటున్నాను, ఆ తండ్రికే కదా పూజలు చేస్తూ ఉన్నాను, నా కష్టాలన్నీ ఆ తండ్రికి చెప్పుకుంటున్నాను, మరి నన్ను ఎందుకు పట్టించుకోవటం లేదు అని నీ మనసులో అనుకుంటున్నావు కదా. అలా ఎప్పుడు కూడా అనుకోకమ్మా, ఎప్పటికీ అనుకోకు. ఏంటి బాబా కోపంగా ఉన్నారా అంటున్నావా? లేదు తల్లి, నా బిడ్డవైన నీ మీద ఎలా కోపం తెచ్చుకుంటాను చెప్పు. ఒక తల్లి కానీ తండ్రి కానీ తన బిడ్డలపైన ఎందుకు కోపగించుకుంటారో తెలుసా బిడ్డ? అది కేవలం వారి కోసం మాత్రమే, తన బిడ్డల క్షేమం కోసం మాత్రమే. నీకు మంచి బుద్ధిని ఇవ్వాలను, లేకపోతే నేను మంచి దారిలో నడిపించాలను, లేకపోతే నీ తప్పు ఒప్పులనన్నీ దండించడానికి తల్లిదండ్రులు కోప్పడతారు. అంతే తప్ప నీపై కోపం కాదమ్మా, అర్థం చేసుకో. అలానే నా బిడ్డవైన నీపై నాకు ఎందుకు కోపం ఉంటుంది చెప్పు. నువ్వే కాదు, నీ కుటుంబం అంతా కూడా నా బిడ్డలే, ఈ ప్రపంచం అంతా కూడా నా బిడ్డలే తల్లి. కోపం అంటే నా బిడ్డలందరినీ సరైన మార్గంలో ఉంచేందుకు మాత్రమే కొన్నిసార్లు నేను దండిస్తాను, అంతేకాని వారిపైన కోపంతో కాదు. వారు చేసే పనులపైన కోపంతో. చెడు దారిలో వెళ్తే దండించాలి కదా, లేదంటే ఎన్నెన్ని కష్టాలు మీ నెత్తిన తెచ్చుకుంటారో తెలుసా. నేను నా బిడ్డలకి మంచి చెడులను చెప్పుకుంటూ పెంచుకుంటూ ఉంటేనే అప్పుడప్పుడు నాకు తెలియకుండా ఏదో ఒక తప్పు చేసేస్తూనే ఉన్నారు. దానివల్ల ఇంకొంత కష్టం తెచ్చిపెట్టుకుంటున్నారు. ఒకవేళ నేను దండించకపోతే మీ జీవితాన్ని మీరు ఊహించుకోలేరు బిడ్డ. అన్ని కష్టాలు మీ వెంబడి వస్తాయి. అందుకే తల్లి,
నా మనసుకి బాధ అనిపించిన మిమ్మల్ని ఇలా కష్టపెట్టడం నాకు తప్పటం లేదు. చూడు తల్లి, మిమ్మల్ని దండించేటప్పుడు నేను ఎంతో బాధపడతానమ్మా. అంతేకాని నా బిడ్డలను నేను అస్సలు వదులుకోను. నా బిడ్డలందరినీ నేను రక్షించడమే కదా తల్లి నా మొదటి కర్తవ్యం. నీకు తోడు నీడగా ఎప్పుడు నేను ఉంటాను తల్లి. ఇకపై ఎప్పుడు కన్నీరు పెట్టుకోకు. ఇప్పటికైనా నన్ను, నా ప్రేమను అర్థం చేసుకో. నమ్ము బిడ్డ. అసలు ఇప్పటికే నువ్వు నీ కన్నీళ్లతో నాకు అభిషేకం చేస్తున్నావమ్మా. ఇక చాలు తల్లి, నీకు ఆ పరిస్థితి ఇక చాలు. ఇక ఎప్పుడు బాధపడకు తల్లి. నీ దుఃఖాన్ని నేను చూడలేకున్నానమ్మా. నువ్వు ఇలా రోజు బాధపడుతూ కన్నీరు కారుస్తూ ఉంటే నీ సాయి మనసు ఎంత బాధపడుతుందో నీకేం తెలుసు తల్లి. నీకున్న కర్మల వలన, దోషాల వలన ఏర్పడినవే ఇప్పుడు నీకు జరుగుతున్నవి. నువ్వు ఎదగకుండా ఉండడానికి కొన్ని నీకు అడ్డుగా కూడా వస్తూ ఉన్నాయమ్మా. కానీ వాటిని అడ్డుకోవడం ఎవరి తరం కాదు. కానీ వాటి ప్రభావం ఎక్కువగా ఉన్నది కాకుండా నేను చేయాల్సింది చేస్తాను. నిన్ను ఆ కర్మల నుంచి బయటపడేస్తాను. ఇది మాత్రం నా బాధ్యతే. నీ కర్మల వల్ల నీవు అడిగిన కోరికలు తీరడానికి కాస్త ఆలస్యం అవుతుంది బిడ్డ. ఇప్పటి వరకు ఎంతో కష్టతరమైన జీవితాన్ని నువ్వు, నీ కుటుంబం అనుభవించారు. ఆ జీవితం ఇక చాలమ్మా. ఇక రాబోయే రోజులంతా కూడా సమయంగా నీకు అనుకూలంగా మారబోతున్నాయి తల్లి. అన్నింటినీ నీకు అనుకూలంగా మార్చబోతున్నాను. ఊహించని అద్భుతమైన సంఘటన రేపు నీ ఇంట జరగబోతుంది తల్లి. అది కూడా నీ తండ్రి ఆశీర్వాదంతో. ఈ మాటను రహస్యంగా ఉంచు. ఎవరితోనూ పంచుకోకు. అలా పంచుకోవడం వల్ల కూడా నువ్వు అనుకున్న కార్యాన్ని నువ్వు సాధించలేవు, విజయాన్ని పొందలేవు బిడ్డ. నువ్వు నిరంతరం నా నామాన్ని పఠిస్తూ ఉండు. నువ్వు పిలిచే ప్రతిసారి ఈ సాయి సాయి అంటుంటే నేను ఎంతో మురిసిపోతున్నానమ్మా. నా బిడ్డ పలుకు కోసం పరితపించిపోతున్నాను. గురువులకే గురువైన నీ సాయి తండ్రికి ఎప్పుడు కూడా నీకు తోడుగా ఉంటారు బిడ్డ. నీ పిలుపుకు నేను బానిసను తల్లి. గతంలో జరిగిన చేదు విషయాలన్నీ కూడా పూర్తిగా మర్చిపో బిడ్డ. అలానే నీ కుటుంబానికి కూడా ధైర్యం చెప్పు. నువ్వు సాయి బిడ్డవు తల్లి. బాధలో ఉన్నవారికి ధైర్యం చెప్పడం నీ బాధ్యత. నీ జీవితాన్ని సక్రమంగా నడిపించడం నా బాధ్యత. నువ్వు కోరిన కోరికలు తీర్చడం, నిన్ను ఆనందంగా ఉంచడం, ఇవన్నీ కూడా నా బాధ్యతలే. చూడమ్మా, జరిగిన అన్యాయం ఏదో జరిగిపోయింది. దాన్ని మార్చలేం కదా. కాబట్టి నువ్వు అదే ఆలోచిస్తూ మనసు పాడు చేసుకోకు. అది త్వరలోనే ఒక కొత్త జీవితం నీకు అందించబోతున్నాను బిడ్డ. నమ్మకంతో ఉండు. అన్నీ నేను చూసుకుంటాను తల్లి. నా బిడ్డలు ఎప్పుడు కూడా అయోమయంలో, అంధకారంలో ఉండకూడదు. నేను చెప్పే మాటలు అర్థం చేసుకొని జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలి. అలా కాకుండా జరిగిపోయిన నష్టాన్ని, కష్టాలని తలుచుకుంటూ కూర్చుంటే నేను మాత్రం ఏం చేయగలను చెప్పు. నేను ప్రతిరోజు నా సందేశం నీకు పంపిస్తున్నాను కదమ్మా. మరి వాటిలో ఎన్ని నువ్వు పాటిస్తున్నావు? మళ్ళీ మళ్ళీ బాధపడుతూనే ఉన్నావు. నేను ఎన్నిసార్లు చెప్పాను బిడ్డ, నీ కష్టాలను నువ్వు మర్చిపో తల్లి. ఎప్పుడు బాధపడవద్దు. చిరునవ్వుతో కష్టాలన్నింటినీ కూడా ఆహ్వానించు. వాటిని నా కాళ్ళ ముందు వదిలిపెట్టి నువ్వు వెళ్ళిపో. నీకు ఏదైతే కావాలో, ఎప్పుడు ఏమి అందాలో అన్నీ కూడా నేను చూసుకుంటానని ఇన్నిసార్లు నీకు చెప్పాను. విన్నప్పుడేమో సరే బాబా అంటావు, మళ్ళీ బాధపడుతూ కూర్చుంటావు. నువ్వే వాటిని మర్చిపోవాలమ్మా. నా మీద భక్తిని ఇంకాస్త పెంచుకో. నా పాదాల దగ్గర పూర్తి శరణాగతి పొందు. అలా చేసిన వారికి ఎలాంటి భయాలు, దుఃఖాలు ఉండవన్న విషయాన్ని గుర్తుపెట్టుకో. అప్పుడే నీ బాబా చేసే అద్భుతాలను నువ్వు చూడగలవు.
ఇంకొక శుభవార్త చెబుతాను బిడ్డ. నా బంగారు బిడ్డకు తగిన జీవిత భాగస్వామిని కూడా త్వరలోనే తీసుకురాబోతున్నాను. ఇక నీ జీవితం కొత్తగా ఉండబోతుందమ్మా. ఎలాంటి దిగులు పెట్టుకోకు బిడ్డ. నీకు ఏది మంచో ఏది చెడో అన్నీ నాకు తెలుసు. కొన్ని విషయాలు నిన్ను అభినందించాలి తల్లి. ఎందుకంటే భగవంతుడిచ్చిన దాంతో తృప్తి పడతావు. ఎన్ని కష్టాలు వచ్చినా సరే ధైర్యంతో దాటేస్తావు. మరికొన్ని సందర్భాల్లో బాధపడుతూ కూర్చుంటావు. ఈ ఒక్క విషయాన్ని వదిలేయమ్మా. నీకు తిరుగుండదు. ఎప్పుడు మంచిగా ఆలోచిస్తావు తల్లి. నాపై కొండంత భారం వేసి నీ నమ్మకాన్ని ఎక్కువ చూపించావు. అందుకు నిన్ను అభినందించాల్సిందే. ఇక నీ ఎదురు చూపులన్నీ కూడా ఫలించబోతున్నాయమ్మా. నీకు అంతా మంచి జరగబోతుంది బిడ్డ. నీకు అన్నీ జరిపించడానికి స్వయంగా ఈ తండ్రి దిగి వస్తున్నాడు తల్లి. ఇక దేని గురించి కూడా ఆలోచించకు. సంతోషంగా ఉండు. అన్నీ నేను చూసుకుంటాను అని బాబాగారు అంటున్నారండి. ఈరోజు బాబాగారు తన బిడ్డలకి ఒక గొప్ప శుభవార్తనైతే చెప్పారు. రేపు స్వయంగా బాబాగారే మీకు ఒక శుభవార్త చేరవేస్తారంటున్నారు. ఎవరైతే పెళ్లి కోసం ఎదురు చూస్తూ ఉన్నారో, ఒక మంచి జీవిత భాగస్వామి కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి ఒక మంచి జీవిత భాగస్వామిని అందించబోతున్నారంట. అది నీ పిల్లలకి కావచ్చు, లేక మీకే పెళ్ళి ప్రయత్నాల్లో ఉంటే మీకోసమే కావచ్చు. బాబాగారు ఏది చేసినా సరే తన బిడ్డలను మంచి కోసమే చేస్తున్నారు. జీవిత భాగస్వామిని పొందిన వారు మిమ్మల్ని అర్థం చేసుకున్నట్టు మంచి భాగస్వామిని పొందబోతున్నారంటండి. అదేవిధంగా రేపు కొంతమంది బిడ్డలు వచ్చి మీతో ఒక మంచి శుభకార్యం జరగబోతుందంటే శుభవార్తను వినబోతున్నారంట. మరి ఆ శుభవార్త అనేది బాబాగారి కోసం ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో, ఏ బిడ్డలైతే మరి తప్పించిపోతున్నారో, బాబాగారిని చూడాలి, ఆయన చేతి స్పర్శ నాకు తగలాలి అని చెప్పి ఎంతమంది బిడ్డలైతే ఆరాటపడుతూ ఉన్నారో వారందరికీ కూడా బాబాగారే తమ శుభవార్తను చేరవేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారండి. నేను కూడా ఈరోజు బాబాగారు చెప్పింది ఏంటంటే, సందేశం విన్నంతసేపు కూడా సరే బాబా, అలాగే బాబా అంటున్నారట. కానీ ఎప్పుడైతే సందేశం అయిపోతుందో 1 గంట 2 గంటల తర్వాత నుంచి మళ్ళీ జరగబోయిన చేతి జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకొని మరి ఏడుస్తున్నారు. అలా ఎప్పుడూ ఉండొద్దు అని బాబాగారు అంటున్నారు. ఈరోజు చెప్పారు, గుర్తుంది కదా. మీరు నేను చెప్పినంతసేపు కొడుతున్నారు, మళ్ళీ మొదటికి వస్తున్నారు. ఇక నేను చెప్పి ఏం లాభం తల్లి, నా మాట వినండి అని చిన్న పిల్లల్ని బతిమిలాడినట్టు బతిమిలాడుకుంటున్నారండి బాబాగారు. చిన్న పిల్లల్ని బతిమిలాడినట్టే కనీసం మన తల్లిదండ్రులు కూడా ఇన్నిసార్లు బతిమిలాడరేమో. ప్రతిరోజు బాబాగారు తన బిడ్డలకి ఏదో ఒక సందేశాన్ని తీసుకొస్తారు. మీరు వింటారు, వినరు. ఎంతమంది బాబాగారి మాటను లెక్క చేస్తారో, కొంతమంది కాదని కూడా చేయరు. మీరు ఎలా ఉన్నా సరే, బాబాగారి బిడ్డలు ఎలా అనుకున్నా సరే, ఏమనుకున్నా సరే, కొంతమంది కోప్పడుతుంటారు, కొంతమంది అలుగుతుంటారు, కొంతమంది అసలు బాబాగారి పైన నమ్మకాన్ని కోల్పోతుంటారు. అయినా సరే ఆ తండ్రి చెలించడు. ఆ తండ్రి యొక్క కర్తవ్యం ఏమిటంటే తనను నమ్మినటువంటి తన బిడ్డల జీవితాన్ని బాగుపరచడం. మీరు ఒకసారి నమ్మొచ్చు, తర్వాత బాబాగారు మన కోరికలు తీర్చడం లేదని మీరు ఎప్పుడు కూడా బాబాగారి వైపు కూడా పోవడానికి కూడా ఇష్టపడకపోవచ్చు. అయినా సరే మనందరి కూడా ఆయన బిడ్డలం. ఎప్పుడు ఆ తండ్రి మాత్రం తన బిడ్డల్ని వదలరండి. మీరు బాబాగారి పైన, బాబాగారి ముందు ఏం ప్రార్థనలు అయితే పెట్టారో, ఆయన పైన ఏ బాధ్యతలు అయితే పెట్టారో అవన్నీ కూడా మీరు నమ్మినా నమ్మకపోయినా సరే అవన్నీ కూడా తీర్చే బాబాగారు వెళ్తారు. అప్పటి వరకు వారి ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటారండి. మన మనసే ఆయనకి ఇష్టమైనటువంటి మందిరం. ఆ మనసులోనే ఉంటాడు. బాబాగారిని ఎవరైతే గ్రహిస్తారో, బాబాగారి చేతి స్పర్శ ఎవరైతే గ్రహిస్తారో వారు ఎప్పుడు కూడా దేని గురించి ఆలోచించారు, ఎప్పుడు సంతోషంగానే ఉంటారు. బాబాగారి మాట ప్రకారం నడుచుకుంటూ ఉంటారు. ఇలాంటి అద్భుతమైన సంఘటన ప్రతి ఒక్కరి బాబా భక్తుడి జీవితంలో కూడా జరగాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి. ఇక బాబాగారి సందేశం ఇదండి. ఈ బాబాగారు చెప్పిన సందేశం మీ అందరికీ కూడా నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరింతమంది మన బాబాగారి భక్తులకి ఈ సందేశాన్ని షేర్ చేయండి. మొదటిసారిగా మన ఛానల్ని చూసే వాళ్ళు మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం.
అంతవరకు కూడా ఓం సాయిరం శ్రద్ధ సబురి. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బాబాగారు చెప్పిన ప్రతి ఒక్క మాట మన జీవితంలోనే వర్తిస్తుంది. కాబట్టి జీవితం అంటే బాబాగారు తీర్చిదిద్దుతారు. మన జీవితంలో ఏదైనా సరే మనం కోల్పోయినదాన్ని అన్నిటినీ బాబాగారు తిరిగి ఇచ్చేస్తారు. నమ్మకంతో శ్రద్ధ సబురితో ఉండండి. ఓం సాయిరం శ్రద్ధ సబురి.